సోషల్ పోస్ట్ ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. మనం ఏంటంటే ఒక సీరీస్ చేస్తా ఉన్నాము. క్వార్టర్లీ వన్ రిజల్ట్స్ ఆఫ్ వేరియస్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, ఈ అనౌన్స్ చేసిన మంచి టాప్ కంపెనీస్ యొక్క Q1 రిజల్ట్స్ అనలైజ్ చేద్దామని ఒక సీరీస్ మొదలుపెట్టాము. దీనిలో మన ప్రయత్నం ఏంటంటే ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. వీటి ద్వారా మీరు కూడా చూసి మీ పోర్ట్‌ఫోలియో ఉన్న స్టాక్స్‌లో మీరు కూడా అనలైజ్ చేసుకొని, అవి ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది మీరు డిసిషన్స్‌కి ఉపయోగపడే అంశాలని నేర్చుకోవాలని ఎడ్యుకేషన్ కోసం పర్పస్ కోసం చేస్తాం. ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయేది థర్డ్ స్టాక్ ఈ సీరీస్‌లో ఏంటంటే ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్. ఈ ఐసీఐసీఐ బ్యాంక్ వచ్చేసి మీకు తెలుసు సెకండ్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఇది. అండ్ మనం చూసుకుంటే అన్ని చోట్ల ఉంది. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రెప్యూటబుల్ బ్రాండ్ ఇది. సో ఈ క్వార్టర్‌లో కొన్ని కీ రేషియోస్ వచ్చేసి మనం తీసుకుంటే క్యాపిటల్ అడిక్వసీ రేషియో కూడా 16% ఉంది. విచ్ క్యాన్ బి బెటర్, బట్ ఇట్స్ బెటర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. ఇది బ్యాంక్‌కి చాలా ఎటువంటి బ్యాంక్ స్టాక్స్‌కైనా సరే అనలైజ్ చేసినప్పుడు ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ చాలా ఇంపార్టెంట్ నంబర్. బేసికల్లీ బ్యాంక్‌కు తను తెస్తున్న డబ్బులకి ఎంత వడ్డీ ఇస్తోంది, తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఎంత వడ్డీ మీద అప్పు ఇస్తోంది, ఈ రెండిటి మధ్యల గ్యాపే 4.57 ఈ కేసులో. అంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటాం అనమాట ఈ రెండిటి మధ్యల గ్యాప్‌ని. ఇది చాలా మంచి ఫిగర్ ఉంది. ఇప్పటివరకు ఇచ్చిన బ్యాంక్స్ ఏవైతే అనలైసిస్ అయ్యాయో ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయో వాటిలో అన్నిటికన్నా ఎక్కువగా ఐసీఐసీఐ బ్యాంక్ నెట్ ఇంట్రెస్ట్ మార్జినే ఎక్కువగా ఉంది. అండ్ గ్రాస్ ఎన్‌పీఏ కొంచెం హెచ్‌డీఎఫ్‌సీ కన్నా కొంచెం ఎక్కువ ఉంది 2.3 దగ్గర. బట్ స్టిల్ అండర్ కంట్రోలే. నెట్ ఎన్‌పీఏ మాత్రం 0.44% ఉంది. కాసా రేషియో కూడా 39.4తో హెల్తీగానే ఉందన్నమాట. సో బ్రాంచ్ నెట్వర్క్ హ్యూజ్ నెట్వర్క్ ఉంది. లోన్ బుక్ నియర్లీ రిటైల్ అడ్వాన్సెస్ నియర్లీ 55%తో ఉన్నాయి. అండ్ రీటైల్ బుక్ కూడా హ్యూజ్ నంబర్ ఉంది. మార్ట్‌గేజ్ లోన్స్‌లో ఉంది. క్రెడిట్ కార్డ్‌లో వన్ ఆఫ్ ద మేజర్ బిజినెస్ వాళ్ళకి. అండ్ డిజిటల్ పేమెంట్స్‌లో కూడా మంచి మార్కెట్ షేర్ ఉంది. సో నౌ కమింగ్ టు ఐసీఐసీఐ బ్యాంక్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది చూద్దాం. లాస్ట్ మనము ఒక 3 ఇయర్స్ తీసుకుంటే ఇప్పుడు మోర్ ఆర్ లెస్ లైఫ్ టైమ్ హై దగ్గరికి వచ్చేసింది. అండ్ లాస్ట్ 1 ఇయర్‌లో కూడా చూసుకుంటే ఇప్పుడు దగ్గర 1475 దగ్గర ట్రేడ్ అవుతోంది. పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ మంచిగా పర్ఫార్మ్ చేసింది. మనము ఈవెన్ ప్రాఫిట్ కూడా గుడ్ ప్రాఫిట్ నియర్లీ 39.8% సీఏజీఆర్ ఇచ్చింది లాస్ట్ 5 ఇయర్స్‌కి. సచ్ ఎ లార్జ్ క్యాప్ స్టాకు అంత మంచి గ్రోత్‌తో అంత మంచి ప్రాఫిట్ డెలివర్ చేసింది. వండర్‌ఫుల్‌గా పర్ఫార్మ్ చేసింది. బుక్ వాల్యూకి మాత్రం 3.39 టైమ్స్ దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. విచ్ క్యాన్ బి మచ్ బెటర్. లో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఉంది. బట్ ఎన్ఐఎం ఈస్ బెటర్. కంటింజెంబిలిటీ లయబిలిటీస్ మాత్రం ఒక 58 లక్షల కోట్లు ఉన్నాయి. ఇది మొత్తం వీటి యాసెట్ బుక్. సో కంపారిజన్ చూసుకుంటే దీనికి మేజర్ కాంపిటీటర్ మార్కెట్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్‌లో మార్కెట్ క్యాప్ ఆబ్వియస్లీ ఇది ఒక 10 లక్షల కోట్ల దగ్గర ఉంది. వెరాజ్ హెచ్‌డీఎఫ్‌సీ 15 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఉంది. డివిడెండ్ ఈల్డ్ కొంచెం తక్కువే. బట్ క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియన్స్ మాత్రం చాలా హైయర్ ఉంది. మంచి రిజల్ట్స్ ఇచ్చింది. సేల్స్ క్వార్టర్ కూడా 49,000 కోట్ల బిజినెస్ జరిగింది. సో ఆన్ ద హోల్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా హెచ్‌డీఎఫ్‌సీ కన్నా బెటర్‌గానే ఉంది. 7.88%. సో పీఈ రేషియో కూడా బిలో 20 ఉంది. ఫెయిర్‌లీ వాల్యూడ్. సో మిగిలిన వాటికన్నా కూడా హెచ్‌డీఎఫ్‌సీ కన్నా ఎస్పెషల్లీ ఫెయిర్‌లీ వాల్యూడే. దెన్ కమింగ్ టు కీ పొజిషన్స్ ఏంటంటే ఈ క్వార్టర్‌లో ఎలా పర్ఫార్మెన్స్ ఉండింది వెన్ కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ గానీ అండ్ లాస్ట్ క్వార్టర్ కానీ. మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్‌లో 44,580 కోట్ల బిజినెస్ రెవెన్యూ వచ్చింది. ఈ ఇయర్ మాత్రం 49,000 కోట్లు వచ్చింది. దగ్గర 5,000 కోట్ల అడిషనల్ రెవెన్యూ అనేది జనరేట్ అయింది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఫైనాన్సింగ్ ప్రాఫిట్ కూడా నంబర్ బెటర్ అయింది. మార్జిన్స్ కూడా ఫైనాన్సింగ్ మార్జిన్ కూడా బెటర్ అయింది. అండ్ మనకు చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫిగర్ ఇక్కడ లాస్ట్ ఇయర్ ఇదే టయానికి నెట్ ప్రాఫిట్ 12,423 కోట్ల దగ్గర ఉండింది. అది మాత్రం ఇప్పుడు 14,456 దగ్గర 2,300 కోట్ల ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. అండ్ ఎర్నింగ్ పర్ షేర్ కూడా 16.6 రూపాయల నుంచి 19 రూపాయలు పర్ షేర్
సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఇది. ఎస్, లాస్ట్ క్వార్టర్ కన్నా అంటే ఈ క్వార్టర్ యూజువల్లీ ట్రెడిషనల్ తక్కువ ఉంటుంది. ఆ లెక్కను చూసుకుంటే మంచి ఇయర్ ఆన్ ఇయర్ మాత్రం నెట్ ప్రాఫిట్ చూసుకుంటే మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లాస్ట్ ఇయర్ 16.62, ఇప్పుడు 19 దగ్గర ఉంది. సో విచ్ ఈస్ వెరీ గుడ్. మీకు నియర్లీ 20% ఇంక్రీజ్ ఇన్ ఎర్నింగ్ పర్ షేర్. సో ఇట్ లుక్స్ గుడ్. మనము ధైర్యంగా ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ఎస్పెషల్లీ దీని రిజల్ట్స్ మళ్ళీ మేనేజ్మెంట్ కామెంటరీలో వచ్చిన డైరెక్షన్ కూడా చాలా బాగుంది. సో ఇట్ ఈస్ ఎ గుడ్ టైమ్ టు, అంటే స్టిల్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మంచి టైం వచ్చింది. దీనిలో ఇన్వెస్ట్ చేద్దామని లాంగ్ టైం ఎవరికైనా ఉంటే మాత్రం మీ అడ్వైజర్ని మాట్లాడుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. లాస్ట్ 3 ఇయర్స్ కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ కూడా 25% ఉంది. ప్రాఫిట్ గ్రోత్ కూడా 27% ఉంది. లాస్ట్ స్టాక్ ప్రైస్ లాస్ట్ 1 ఇయర్ 18% పెరిగింది. లాస్ట్ 3 ఇయర్స్ 22% పెరిగింది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా మంచిగా ఉంది, 18% ఉంది ROE. సో ఏదైనా ఎవరికైతే లాంగ్ టర్మ్ స్టేబుల్ రిటర్న్స్ కావాలి అనుకుంటే ఈ బ్యాంక్ స్టాక్ మంచిది. సో ఆన్ ద హోల్ మనము ఇది కూడా చూసుకుంటే ఎఫ్ఐఎస్ కూడా ఒక 1% పెరిగింది, అంటే కాన్ఫిడెన్స్ పెరిగింది. లాస్ట్ క్వార్టర్కి 45% ఉంటే ఇప్పుడు 46.77 పెరిగింది. డిఏఎస్ కూడా కొంచెం తగ్గించారంతే. మళ్ళీ పబ్లిక్ కొంచెం తగ్గింది. నెట్ షేర్ హోల్డ్ నంబర్స్ కూడా అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ ఎఫ్ఐఎస్ మాత్రం కొంచెం ఈక్విటీ పెంచారు. అండ్ ఆన్ ద హోల్ ఇవాళ కూడా మంచి పర్ఫామ్ చేస్తూ ఉంది. ఎవరికైనా సరే లాంగ్ టర్మ్కి మాత్రం స్టిల్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు కన్సిడర్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మీ ఓన్గా రీసెర్చ్ చేసుకోండి, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి. ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ క్వార్టర్లో. ధైర్యంగా ఎంటర్ అయ్యే అవకాశాలు ఈ స్టాక్లో ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు,